కాదు అనిల్, నేను అనేది ప్రజలకు తెలియాలి కదా. 2017-18 నుంచి పరిచయం. అవును, కాదు నేను అనేది ఏంటంటే అది ప్రజలకు తెలియాలని నేను అడుగుతున్నాను. నాకు తెలియడం ఒకటి, ఇప్పుడు మాంసం తిన్నామని మెడలో పేగులు వేసుకునే కాదు, నేను అనేది ఏంటంటే ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ బోరుగడ్డ అనిల్ ఎందుకు అంత దారుణంగా కొన్ని బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం బాధ అనిపించలేదా? సార్ చెప్పేది నండి, గతం కదా, వాళ్ళు తిట్టారు, మేము తిట్టాం, అయిపోయింది. నేను చెప్తున్నా దానికి ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. పవన్ కళ్యాణ్ గారు అనలేదా ప్రతి వైసీపీ కొడుకుల్ని? అవును, మీకు వైసీపీకి సంబంధం లేదు కదా, మీరు రిపబ్లిక్ పార్టీ అంటున్నారు సార్. మీరు ఏదో డిబేట్ లో మీరు వైసీపీకి సంబంధం లేదు, సరే సార్, నాకు పార్టీలో ఏ స్థానం లేదనుకుంటున్నారు కదా మీరు. నేను అనుకోవట్లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా. కాదు, ఇప్పుడు వ్యక్తిగత హననం చేయడమే మీడియా పని. కాదు నేను అనేది కాదు అనిల్, వినాలి మీరు వినాలి. నా డిబేట్ లోనే కార్మూర్ వెంకటరెడ్డి గాని శేఖర్ రెడ్డి గాని చాలా సార్లు ఎవరండి అనిల్, అతనికి సంబంధం ఏంటి అనేవాడు. సార్ కార్మూర్ వెంకటరెడ్డిదా పార్టీ? వైఎస్ఆర్సీపీ పార్టీ కార్మూర్ వెంకటరెడ్డి గారిదా? కాదు కదా. శేఖర్ రెడ్డిదా? నిన్నగాక మొన్న వచ్చి అధికార ప్రతినిధులు అయ్యి కొమ్ములిసి రాస్తున్నారు ఈ రోజు. వాళ్ళందరి సంగతి సజీవుడు అని నా దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? సార్ నేను చెప్పేదినండి, జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు. ఆయన పార్టీ కింద స్థాయి బూత్ లెవెల్ నుంచి, వార్డులో ఉన్న బూత్ లెవెల్ నుంచి ఆయన పటిష్టంగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి తెలుసు. ఇన్ టైంలో అన్ని పరిస్థితులు చక్కబెడతారు. ఇన్ టైంలో అన్ని జరుగుతాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఒకటోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు రెండోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు మూడోసారి. లాక్ చేసుకొని గొల్లం పెట్టేసి స్టాంప్ వేసేసేయండి, వైఎస్ జేఎంఆర్ స్టాంప్ వేసేసేయండి. సరే ఓకే చెప్తున్నా, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఒకటి, ఎవరు తప్పు నువ్వు ఇది ఎందుకు చేసావు అంటే వాడి దగ్గర ఆన్సర్ ఉండదండి. నేనేం చెప్తున్నా అంటే నేను తప్పు చేశాను. ఏం చేశాను? నా భాష పరిస్థితుల్ని చాలా ఫోర్స్ గా నేను అటెంప్ట్ చేశాను. వాళ్ళు అటెంప్ట్ చేశారని మేము అటెంప్ట్ చేశాం. నా ఆఫీస్ తగలబెట్టారు, నా భార్యను తిట్టారు, మమ్మల్ని తిట్టారు, సంబంధం లేని వ్యక్తులు కుటుంబాన్ని బయటికి లాక్కొచ్చారు. దేనికి లాక్కొచ్చారండి? ఆనాడు నేను చీఫ్ జస్టిస్ గా ఉన్నా కాబోతున్న రమణ గారి మీద కేసు వేశానని ఒక మాలోడికి ఒక మాలా మాదిగోడికి ఇంత కండ కావరమా? భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఎవరినైనా సరే క్వశ్చన్ చేసే రైట్ ఉందా లేదా? వర్మ గారు ఉందా లేదా? నా డబ్బులు పెట్టి నేను సొంతంగా పిటిషన్ వేస్తే నన్ను ఆ రోజుల నుంచి నా మీద స్టార్ట్ చేశారు సార్. నేను ఒకటే చెప్తున్నా మీకు, నేను ఏది ఆశపడలా. ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫోటో దిగినట్టు మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా? అవును. నేను అనేది ఏంటంటే, నా వాదన ఏంటంటే, మీకు కానీ వేరే ఛానల్స్ వాళ్ళకి కానీ యూట్యూబ్లో ఛానల్స్ వేసుకొని బోరుగడ్డ అని చూపించుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని బతికే వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు వేసుకోండి. లీగల్గా నేను ఫైట్ చేసేదే, ఖచ్చితంగా నేను లీగల్గా ఫైట్ చేస్తున్నా. నేను మొత్తం సార్ ఒక్కటి చెప్తాను మీకు, హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది మచిలీపట్నం కేసులో. నేను ఒక అమ్మాయిని హైకోర్టు మచిలీపట్నం హాస్టల్లో ఒక అనాథ బాలిక 14 సంవత్సరాల బాలిక కొండిశెట్టి ప్రైజ్ అనే అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి చావు వెనకాల అనుమానాస్పద మృతి ఆ అమ్మాయిది అని, సస్పెక్టెడ్ డెత్ అని చెప్పి నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని తీసుకుంటానికి ముందుకెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఆ రోజు. ఏమని? నా మీద ఉత్తుపన్నాన్ని కేసులు పెడతారని నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని ఇచ్చింది? నేను ఆ పిటిషన్ కూడా మీకు పంపిస్తా, ఆ పిటిషన్ నెంబర్ కూడా పంపిస్తున్నా. ఏమని చెప్పింది హైకోర్టు? డు నాట్ అరెస్ట్ అనిల్ నార్ ఇంట్రాగేట్ without his legal counsel. Accompany if you want to interrogate or any queries with Anil, just accompany with his legal team అని చెప్పింది. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం. ఏంటి అసలు నన్ను అరెస్ట్ చేయొద్దన్న కేసుల్లో అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి వివత్సంగా ఇబ్బందులు పెట్టి 15 రోజులు మచిలీపట్నం రిమాండ్ లో ఉంచి అప్పుడు ఉన్న ఎస్పీ రవీంద్ర అలా హాస్టల్ అతనితో లాలూచి పడి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకుండా 14 సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పద మృతి చెందితే ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయిని ఎవరైనా దహన సంస్కారం చేస్తారా? తగలబెడతారా? పూడుస్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఏ సాంప్రదాయ ప్రకారం అయినా సరే మైనర్ బాలికని పూడుస్తారు. కానీ అక్కడ విట్నెస్లు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి ఆ హాస్టల్ అతను దగ్గరుండి కొండిశెట్టి ప్రైజ్ని దహన సంస్కారం చేయించాడు, తగలబెట్టించాడు. దాని మీద నేను యాక్స్టిషన్ చేస్తే ఎస్పీ
మేము ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోగా ఇబ్బంది పడతామని వార్నింగ్ ఇస్తే నువ్వేం పీక్కుండా పీక్కోపోమని చెప్పినా నేను. ఒక అమ్మాయి అనుమానాస్పద మృతి చనిపోతే, అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని కూతురు అయితే నువ్వు ఇలా ఫీల్ అవుతావు అంటే ఆయన మాతో చాలా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నెగిటివ్గా రెస్పాండ్ అయింది కాక నేను నా మీద, నా టీం మీద 5 కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇవాళ ప్రతి ఒక్కరు నన్ను రౌడీ షీటర్ అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక వారం 10 రోజుల్లో మొత్తం అన్ని రికార్డింగ్లు పెట్టినాం. ఎవరెవరు తమ్నేల్స్ పెట్టారో బోరుగడ్డ రౌడీ షీటర్ అని చెప్పి అన్ని పెట్టినాం. నేను అందరికీ లీగల్ నోటీసులు పంపిస్తాను. నేను హైకోర్టును అడుగుతున్నా, సుప్రీంకోర్టును అడుగుతున్నా, నాకు రౌడీ షీటర్ అనేది ఎడబెడతారు సార్? గొప్పగా చదువుకున్న వ్యక్తిని, నేను లా చేసిన వ్యక్తిని, నేను ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ గా